ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఈరోజు కీలకమైన సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు అటెండ్ అయ్యారు. ఆయన మనతో ఉన్నారు. రుద్రరాజు గారు, ఏం జరిగింది ఈరోజు సమావేశంలో? మీరు ఏం సూచనలు, మీకు హైకమాండ్ ఏం సూచనలు చెప్పింది, మీరేం చెప్పారు? రాబోయేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనుసరించవలసినటువంటి వ్యూహం గురించి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క అధ్యక్షతన సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మణిక్ ఠాగూర్ గారు వీరందరూ కూడా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, ఆర్గనైజేషన్ అంతా కూడా సంపూర్తిగా అన్ని ఖాళీలను కూడా గతంలో ఉన్నటువంటి ఏమైనా ఖాళీలు ఉంటే అన్ని నియమించుకుని మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం. రెండోది, ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని తీసుకువెళ్ళడం. ఏదైతే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉందో, గతంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా ఇది చేశారు. సో లోక్సభకి శాసనసభకి ఎలక్షన్ ప్రిపేర్నెస్ కోసం జరిగినటువంటి ఈ మీటింగ్ ఇది. సమయం చాలా తక్కువ ఉంది, 3 నెలలే ఉంది. ఈ 3 నెలలలో మీరు ప్రిపరేషనే కానీ, అంటే పార్టీ చూస్తున్నట్టుగా అయితే పార్టీని ఒక స్థాయికి తీసుకురావడానికి, అలాగే ఎన్నికలకు ప్రిపరేషన్ చేయడానికి టైం సరిపోతుందంటారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఇదేం కొత్త కాదు. 1952 నుంచి ఎన్నికలు కొట్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ సీరియస్గా తీసుకుని దీన్ని పనిచేయడం జరుగుతుంది. వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఉంటుందని భావిస్తుంది. మీరు ఏం చెప్పారు పార్టీకి? మీరు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అంశాలు పార్టీకి నివేదించారు? జాతీయ స్థాయిలో ఇప్పుడు మాకు కావాల్సినటువంటి మేనిఫెస్టో గురించి డిస్కషన్ చేయడం జరిగింది. కర్ణాటకలో ఏ విధంగా 5 పాయింట్లు ఇచ్చారు, తెలంగాణలో ఏ విధంగా 6 పాయింట్లు ఇచ్చారో ఆ విధంగా కొన్ని జాతీయ అంశాలు, కొన్ని రాష్ట్ర అంశాలు, ప్రాధాన్యత కలిగిన అంశాల మీద గ్యారంటీస్ ఇవ్వాలని చెప్పి అడిగాము. అదేవిధంగా సీనియర్ లీడర్షిప్ని అందరం కూడా, స్టార్ క్యాంపెయినర్స్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా, ప్రియాంక గాంధీ గారు, వీళ్ళందరూ కూడా తరచుగా ఆంధ్రప్రదేశ్కి రావాలి, సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పాము. ప్రధానంగా 3 పాయింట్లను అయితే ఇప్పటికి 6 పాయింట్లు అనుకున్నాం, 3 పాయింట్లు ఫైనలైజ్ చేసాం. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసనగా ఒక మీటింగు, పోలవరానికి సంబంధించి, అదేవిధంగా మన స్టేట్ క్యాపిటల్కి సంబంధించి, అమరావతికి సంబంధించి ఇటువంటి మీటింగ్లన్నీ కూడా పెట్టాలని ఆలోచనలు వచ్చాం. పక్క ఉన్నటువంటి రాష్ట్రానికి చెందినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారి సేవలను కూడా ఆలోచించాలని, పార్టీకి వినియోగించుకునే విధంగా వాళ్ళని డైరెక్షన్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి షర్మిల వస్తారు, స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో అన్నారు. ఆమె వస్తున్నారా? వస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమేనా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ గారి సారథ్యంలో పనిచేయడానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. యాజ్ అండ్ వెన్ హైకమాండ్ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. బట్ ఎవరు వచ్చినా భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా సెక్యులర్ ఫోర్సెస్గా ఉన్నటువంటి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ స్వాగతిస్తాం. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో రీషఫ్లింగ్ ఏమైనా ఉంటుందా? ప్రక్షాళన ఏమైనా చేయబోతున్నారా మీరు? ఆల్రెడీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసేసారు. జిల్లా ప్రెసిడెంట్లు వేసాము, నగర ప్రెసిడెంట్లు వేశారు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు ఇవన్నీ కూడా చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అటువంటిది ఏమి లేదు. ఎందుకంటే మొన్న అన్నీ చేశారు. సో ఏదైనా అవసరం మేరకు ఇంకెవరన్నా కొంతమంది అడిషనల్ ఆఫీస్ బేరర్స్ వాళ్ళు కావాలంటే మేము వేసుకోవాలి. పొత్తుల విషయంలో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ ఎవరితో వెళ్ళబోతుంది? పొత్తులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయానికి స్టేట్ యూనిట్ కట్టుబడి. టీడీపీ జనసేన ఒక కాంబినేషన్లో వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలతో కలిసి వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పటివరకు అయితే అటువంటిది ఆలోచించలేదు. భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో మేము పనిచేస్తున్నాము. సిపిఐ, సిపిఎం, ఇండియా అలయన్స్ పార్టీలతోటి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాము. సో పార్టీ ఆల్రెడీ జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఫామ్ చేసింది. ముకుల్ వాస్నిక్ గారు కన్వీనర్గా ఉన్నారు. అలయన్సెస్కి సంబంధించి వాళ్ళు ఏదైనా డైరెక్షన్ ఇస్తే ఆ ప్రకారం మేము పనిచేస్తాం. కేవలం 1% మాత్రమే ఓటింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది? చాలా గణనీయంగా మార్పుని మీరు గమనిస్తారు. ఎందుకంటే 2 రాజకీయ పార్టీల మీద విసిగిపోయారు. అక్కడ ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు కూడా బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. చంద్రబాబు నాయుడు అలాగే పనిచేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అదే పనిచేస్తారు. ప్రజలు మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ, విశాల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ తోటి ఉండాలని భావనలో ఉన్నారు. సో తప్పనిసరిగా గణనీయంగా మా ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ప్రయత్నించారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఎలాంటి ప్రిపరేషన్ చేయబోతున్నారు? ప్రదేశ్ ఎలక్షన్ కమిటీని హైకమాండ్ వేస్తుంది. పీఈసీలో క్లియర్ అయిన తర్వాత, సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ క్రియేట్ చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు తొందరలోనే అభ్యర్థులను ప్రకటించాలని సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేశారు. సంబంధించి కూడా తొందరగా అనౌన్స్ చేసే అవకాశం, ఎందుకంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా నెగ్లెక్ట్ చేసింది. దానివల్లే లెఫ్ట్ పార్టీస్ కొంత కెనుకుగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఇండియా అలయన్స్లో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈసారైనా కాంగ్రెస్ తొందరగా ఈ పొత్తుల అంశానికి సంబంధించి
సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడే ఢిల్లీలో సిపిఐ నాయకులు నారాయణ గారితో మాట్లాడాను, ఆల్ ఇండియా సెక్రటరీ గారు. అదేవిధంగా సిపిఎంకి సంబంధించి కూడా పెద్దలను కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. జాతీయ స్థాయిలో వారితో మాట్లాడి రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళతోటి సఖ్యతగానే మెలుగుతున్నాము. సో సమయాన్ని బట్టి మేము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీకి మేలే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆమె ప్రచారం వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుంది. అలాగే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఇక పొత్తుల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల 1% ఉన్న కాంగ్రెస్ పర్సెంట్ ఓటింగ్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. కెమెరామన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.